అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా శబ్దం చేయడానికి భయపడుతున్నట్టుంది. అప్పుడు ఒకే ఒక్క శబ్దం, ట్రిగ్గర్ నొక్కిన శబ్దం. తూటా గాల్లోకి దూసుకెళ్ళింది. క్షణంలోనే అడవిని చీల్చుకుంటూ ఒక భీకరమైన గర్జన. పులి గాయపడింది, కాని అది పడిపోలేదు. అది వెనక్కెళ్ళింది. కన్నుల్లో కోపం కాదు, లెక్క ఉంది. వేటగాడు ఊపిరి పీల్చుకున్నాడు. వెళ్ళిపోయింది అనుకున్నాడు. అదే అతని మొదటి తప్పు. గాయపడిన పులి పారిపోలేదు. అది వాసనను గుర్తించింది. మనిషి భయాన్ని గుర్తించింది. తన మీద జరిగిన దాడిని గుర్తించింది. అడవి నెమ్మదిగా మారింది. పులి కనిపించదు, కాని అది అక్కడే ఉంది. అడుగుల వెనుక, చెట్ల మధ్య, నిశ్శబ్దంలో. కాలం గడిచింది. ఒక గుడిస. అందులో శబ్దం లేదు, కాని అశాంతి ఉంది. ఏదో కదిలింది, ఏదో పగిలింది. అవి దాడులు కావు, అవి సందేశాలు. నేను వచ్చాను. పులి వెళ్ళలేదు, అది వేచి చూసింది. ఒకరోజు, మరొక రోజు, నిశ్శబ్దంగా, చూపు తప్పకుండా. చివరికి మనిషి తిరిగి వచ్చాడు. అతనికనిపించింది ఇది అతని ప్రదేశమని. కాని అడవిలో అలా ఉండదు. ఆఖరి క్షణం. తుపాకీకి చెయ్యి వెళ్లకముందే నిశ్శబ్దం చీలింది. అడవి తన నిర్ణయం తీసుకుంది. ఈ కథ మనకు చెబుతోంది, ప్రకృతిలో గాయపడిన శక్తి బలహీనమైంది కాదు, అది అత్యంత ప్రమాదకరం. అడవిలో మనమే అతిథులం. ఇది మరిచిపోతే ధర తప్పదు.